బట్ 21st అయ్యో So flea market for the first time here in Vizag. Chala మా డాడీ ఇంకా లోపల ఎంజాయ్ చేస్తారు, నేను చిన్నపిల్లని కదా సో బయటికి ఎంజాయ్ చేసినా అనమాట. చలిగా ఉంది చూడండి గైస్, చలి అంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్ నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య, నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఇంకొక థింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వైజాగ్లో. సో వైజాగ్లో అనేది లైక్ ఇప్పుడు వింటర్ ఫ్లీ అండ్ కార్నివల్ మార్కెట్ పెట్టారంట గైస్. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. లిటిల్ బిట్ చినుకులు వస్తున్నాయి. యాక్చువల్లీ December 20th స్టార్ట్ అవ్వాలి. December 20th స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ December 20th స్టార్ట్ అవ్వాలి గైస్, బట్ 21st అయ్యో మా అపార్ట్మెంట్ దగ్గర ఘోరంగా గాలి వేస్తుంది. ఇంకా అందుకని అక్కడ వీడియో కట్ చేసేసాను. ఆ గాలికి నాకు లిటరల్లీ ఐస్ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి గైస్, అంత గాలి వేస్తుంది. సో యా, నేను చెప్తున్నాను కదా, యాక్చువల్లీ December 20, 21st and 22nd ఫ్లీ మార్కెట్ అండ్ కార్నివల్ది ఉండింది. బట్ సైక్లోన్ ఉంది వైజాగ్లో. అసలు 3-4 days నుంచి ఫుల్ గాలి, వర్షం, ఘోరంగా వర్షం పడుతుందన్నమాట. కొంచెం ఇప్పుడు తగ్గింది. సో లైక్ అది 20, 21st, 22nd 21st, 22ndకి వాళ్ళు మార్చారు అనమాట. సో చెప్తున్నాం కదా 21st, 22ndకి మార్చారు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏముంటుంది అంటే షాపింగ్, ఫుడ్, ఇలాంటి స్టాల్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఈవినింగ్స్ ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ వచ్చి దిల్ ప్లే సమ్ మ్యూజిక్ అనమాట, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో దానికి వెళ్దాము అనేసి ఈరోజు అనుకున్నాము. సో లైక్ టైం పాస్ మంచిగా చేయొచ్చు కదా, వీకెండ్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. నేను మమ్మీ డాడీ వెళ్తున్నాము. చెల్లి దగ్గరికి కూడా వెళ్ళాలి గైస్. చెల్లికి కూడా జలుబు చేసేసింది. నాకు కొంచెం లిటిల్ బిట్ ఉండింది జలుబు, బట్ ఐ కెన్ మేనేజ్. తను చదువుకోవాలి కదా, సో అందుకని తనకి టాబ్లెట్స్ కావాలి అంట. సో తీసుకొని వెళ్ళాలి ఈరోజు. సో ఫస్ట్ అక్కడికి వెళ్తామా లేకపోతే ఏంటి, ఎందుకంటే చెల్లెం చెప్పింది అంటే 6:30 తర్వాతే రండి, నాకు సెషన్స్ అప్పుడే అయిపోతాయి అని చెప్పింది. బట్ మేమేం అనుకున్నాం, ఇచ్చేస్తే కొంచెం తనకి రిలీఫ్ ఉంటుంది కదా అనుకున్నాము. బట్ మేబీ ఈవినింగే వెళ్తాం మేము. సో 6:30 తర్వాత అక్కడికి వెళ్తాము. ఈ లోపల ఇక్కడ లైక్ ఫ్లీ మార్కెట్కి వెళ్దాము, మంచిగా టైం పాస్ అవుతుంది కదా. క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయినా సరే నో ప్రాబ్లం, మంచి చల్లగా గాలి వేస్తుంది. ఇంకా మా అపార్ట్మెంట్ కొంచెం ఇట్లా కొండ మీద ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఫుల్ గాలి, ఇందాక మీరు క్లిప్పింగ్స్ చూసారు కదా, సో ఫుల్ గాలి ఉండే. సో అది మ్యాటర్. సో ఈ వ్లాగ్ అంతా అలా ఉండబోతుంది. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా పెట్టాలి గైస్ ఇలాంటి ఫ్లీ మార్కెట్స్ అండ్ ఇలాంటివి మంచిగా పెడితే ఎంటర్టైన్ అవుతాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళు, అదంతా కూడా. సో ఇంకా ఇలాంటివన్నీ చాలా వైజాగ్కి రావాలి అని నేను కోరుకుంటున్నాను. బాగుంటాయి, మంచిగా ఫ్యామిలీతోటి వాళ్ళతోని వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో యా, ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏమేమి మార్కెట్స్ ఉంటాయి, ఏంటి స్టాల్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఈ ఫ్లీ మార్కెట్ వచ్చేసేసి పాండురంగపురం APIIC గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది. బట్ మేము మధ్యాహ్నంలో స్టార్ట్ అయిపోయాం కదా, మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. 2:15కి వెళ్ళాం, ఏం స్టార్ట్ కాలే. సరే ఇంకా చెల్లి దగ్గరికి కూడా వెళ్ళడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఈ లోపల బీచ్ రోడ్ వచ్చామన్నమాట. అక్కడ మాకు నోవాటెల్లో సమ్ ఎగ్జిబిషన్ ఉండింది, లైక్ సమ్ పాపప్ ఎగ్జిబిషన్ ఏదో ఉంటే దానికి వెళ్ళాము. కలెక్షన్ అవన్నీ నిజంగా బాగున్నాయి కానీ బట్ ప్రైజెస్, జ్యువెలరీ అవన్నీ కొంచెం హై ఉన్నాయి. క్లోతింగ్ అవన్నీ కొంచెం బెటరే ఉన్నాయి కానీ జ్యువెలరీ కొంచెం హై ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ లైక్ ఈ పర్టిక్యులర్ స్పేస్ నాకు చాలా చాలా ఫేవరెట్. లైక్ ఇలా మనం పైనుంచి ఇట్లా కిందకి ఇలా వస్తుంటే మనకి సీ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎంతమందికి ఇష్టం చెప్పండి, అది నాకైతే చాలా ఇష్టం. అండ్ దాని తర్వాత టీటీడీలో మనకి
డైరీస్ అండ్ క్యాలెండర్స్ అవన్నీ ఇష్యూ చేస్తారు కదా ఎవ్రీ ఇయర్, లైక్ ఇంకా న్యూ ఇయర్ టైంకి. సో అవి తీసుకుందాము అని చెప్పి మేము వచ్చాము. మేము వచ్చినప్పుడు ఇవి ఇంకా లాస్ట్ బ్యాచ్ అని వాళ్ళు చెప్పారు, ఇంకా మిగిలినవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అంట. సో వాళ్ళైతే ఆ విషయం చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆ రోజు ఇంకా ఫుల్ వర్షం అదంతా పడుతుంది కదా, క్లైమేట్ కూడా చాలా కూల్ ఉంది. అండ్ ఆ లైన్లోనే కాబట్టి లడ్డు గోపాల్ మా మమ్మీ జిలేబీ తింటాను అంటే ఇంక అక్కడికి వచ్చాం జిలేబీ తినడానికి. ఎంత బాగుంటుంది తెలుసా గైస్, లడ్డు గోపాల్లో జిలేబీ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇప్పటివరకు టేస్ట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఇక్కడ, బట్ ఇప్పుడు నేను ఇంకా తినలేకపోయాను. ఏం చేస్తాను చెప్పండి. బట్ ఇట్లా చల్లని క్లైమేట్లో ఇట్లా వేడి జిలేబీ చూడండి, లైక్ హాట్ పైపింగ్ జిలేబీ అప్పటికప్పుడే చేస్తున్నారు. నేనైతే ఎంత టెంప్ట్ అయ్యానో, బట్ ఇంకా మనం తినలేం కదా, ఇంకా అందుకనే తినలేదు. తర్వాత ఇంకా మేము అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చెల్లి దగ్గరికి వెళ్ళాం. నైట్ అటెండ్ అవ్వచ్చు మేము ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ జిలేబీ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత చెల్లి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వీడియో అదంతా తీయలేదు, బికాస్ తనకి ఫుల్ కోల్డ్ ఉండే కొంచెం సిక్ ఉంది. సో నా ఫోకస్ అంతా ఇంకా తన వైపే ఉండింది. నేను అక్కడ వీడియోస్ అదంతా ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా అవన్నీ తన దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి ఇదంతా కొంచెం సేపు మాట్లాడి సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి క్లైమేట్ అసలు. లైక్ ఫుల్ వర్షం గైస్, లైక్ 1 వీక్ నుంచి ఫుల్ వర్షం పడుతున్నది. ఎవ్రీడే ఇట్లనే ఉంటుంది. బీచ్ రోడ్లో అయితే ఇంకా చాలా 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 బాగుంటున్నాయి అన్నమాట. అండ్ ఇంకా మేము దాని తర్వాత ఫ్లీ మార్కెట్కి వచ్చేసాము. ఇది మన ఫ్లీ అండ్ గ్లీ మార్కెట్. టు బీ హానెస్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, అంటే ఇలాంటిది ఫస్ట్ టైం అనుకుంటా వైజాగ్లో జరగడం నాకు తెలిసినంత వరకు. హోప్ నేను కరెక్టే అని అనుకుంటున్నాను. అండ్ ఇది పార్కింగ్ ఫీ మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఎంట్రీ ఫీ బేసిక్ది 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అట్లా కాకుండా మనం ఫ్యాన్ పెట్టుకి వెళ్ళాలి అనుకుంటే దే ఛార్జ్ 400. నేను తీసుకోలేదు 400. అంటే ఇప్పుడు నాకు మమ్మీకి డాడీకి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్రౌడ్ అయితే అంత లేదు. సో ఫ్యాన్ పిట్కే వెళ్ళాలి అన్నంత క్రౌడ్ అయితే లేదు. సో అందుకనే ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ 50 రూపీస్ తీసుకుంటే ఐ థింక్ వీ కెన్ మేనేజ్ అని అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళే టైంకి ఇంకా అదంతా ఏం స్టార్ట్ కాలే, అంటే లైక్ కాన్సెప్ట్ అదంతా ఏం స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇట్లా స్టాల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఈ స్టాల్ నాకు భలే క్యూట్గా అనిపించింది. ఇక్కడ మనకి బ్యాగ్స్కి పెట్టుకునే థింగ్స్ అండ్ ఫోన్కి పెట్టుకునే చామ్స్ అండ్ క్యూట్ బ్రేస్లెట్స్ అవన్నీ కూడా నాకు కనిపించింది. ఇది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అంట, వాళ్ళు నాకు చెప్పారు. అండ్ ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ నేను కూడా పర్చేస్ చేశాను. ఒక బ్రేస్లెట్ చెల్లి కోసం పర్చేస్ చేసా. అండ్ నేను ఒక బ్యాగ్కి పెట్టుకునే హ్యాంగింగ్ ఒకటి పర్చేస్ చేశాను. సో ఈ ఫ్లీ అండ్ గ్లీ కార్నివల్లో ఆల్మోస్ట్ 200+ స్టాల్స్ అని అయితే వీళ్ళు చెప్పారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది అయితే అన్ని స్టాల్స్ అయితే అసలు ఏమీ లేవు. అండ్ మెజారిటీ అయితే ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. షాపింగ్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 40 feet క్రిస్మస్ ట్రీ అనమాట. ఇందాక నేను మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాను కదా అది. అండ్ ఈ ఎంట్రీ వచ్చేసి మనకి ఫ్యాన్ పిట్ వైపు, అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది కదా, సో కొంచెం స్టేజ్కి దగ్గరగా వెళ్తారు. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం క్రౌడ్ అయితే లేదు. మేము 50 రూపీస్ తీసుకొని మంచి పని చేసాము. మమ్మీ ఏమో 400 తీసుకుంటావా, రష్ ఉంటుందేమో అని అన్నారు కానీ బట్ నేనైతే లేదులే చూద్దాము, ఒకవేళ అట్లా క్రౌడ్ ఉంటే అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుందాంలే అన్న మూడ్లోనే ఉన్నాను. అండ్ తీసుకొని మంచి పని చేసాము. 50 రూపీస్కి క్రౌడ్ అయితే అస్సలు లేదు. మేబీ ఐ గెస్ సైక్లోన్ ఉండింది కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ పక్కాగా పడింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఫోటో బూత్స్ అన్నారు అండ్ చాలా షాపింగ్ అవన్నీ చెప్పారు. బట్ అవన్నీ అయితే అసలు ఇక్కడ అయితే ఏం లేవు. చాలా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న షాపింగ్ థింగ్స్ ఉన్నాయి. నేను ఇందాక మీకు చూపించా కదా బ్రేస్లెట్స్ అవన్నీ. అండ్ ఇంకొక దగ్గర కూడా ఇట్లా గిఫ్ట్ కార్డ్స్ కైండ్ ఆఫ్, సో అలాంటివి ఉన్నాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి క్రిస్మస్ ట్రీ లైట్స్ అయితే ఆన్ చేశారన్నమాట. Everyone tag your videos, tag 4th group events.
నేనైతే ఇక్కడ ఆలూ టిక్కీ చాట్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. లైక్ బటర్ ఆలూ టిక్కీ చాట్ నాకు టు బీ హానెస్ట్ చాలా నచ్చింది. అండ్ ఈ చల్లని వెదర్లో అది వేడిగా తింటుంటే ఇంకా ఇంకా మజా వస్తుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, నిజంగా ట్రూగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా తినిన తర్వాత ఇంకా ఏమున్నాయి, ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమున్నాయని మొత్తం అట్లా చూస్తున్నాం. బికాజ్ ఇంకా కాన్సర్ట్ అప్పటికి స్టార్ట్ కాలేదు. High five. తర్వాత ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూస్తున్నా కదా, నాకు ఇక్కడ గారెలు చికెన్ కర్రీ కనిపించింది. నాకు మా డాడీకి గారెలు చికెన్ కర్రీ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. 2 years బ్యాక్ నేను నాన్ వెజ్ తినేదాన్ని కదా, అప్పుడైతే నేను చాలా ఎక్కువ తింటుండే. లైక్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇదే ఉండింది సండే రోజు. బట్ ఇంకా ఇప్పుడు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి మా డాడీకి ట్రై చేయమని చెప్పాను. అండ్ టు బీ హానెస్ట్ గైస్ చాలా చాలా బాగుంది అంట. అండ్ దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ ఈ పోయన్ పోలి అని ఉంటుంది, సేమ్ బొబ్బట్లాగే ఉంటుందంట. సో అది తీసుకున్నారు. అండ్ వడాపావ్ కూడా తీసుకున్నారు. నేను వడాపావ్ తిన్నాను, మమ్మీ అది తినింది. స్వీట్ అంత ఎక్కువ లేదు అంటే కానీ, బట్ బాగుంది, వేడిగా ఉండింది అది కూడా. అండ్ నేను ఇక్కడ వడాపావ్ తిన్నాను. నాకు పర్టికులర్లీ వడాపావ్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ముంబై వెళ్ళాను ఒకసారి నా బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు. అప్పుడు ఎవ్రీ సింగిల్ డే బ్రేక్ఫాస్ట్కి మాకు వడాపావే ఉండేది, వడాపావే తినేవాళ్ళము. సో నేనైతే మంచిగా తిన్నాను, నాకు ఓకే అనిపించింది. అంటే నాకు చాట్ చాలా నచ్చింది. సో నేను ఇంకా ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్లోనే ఉన్నాను. సో ఇలా ఇంకా ఫుడ్ అదంతా మేము ఎంజాయ్ చేస్తున్న లోపలే అనౌన్స్మెంట్ వచ్చింది దట్ ఇంకొంచెం సేపట్లో మన కాన్సర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అని చెప్పేసి నేనైతే వెయిటింగ్. ఐ లవ్ కాన్సర్ట్స్ గైస్, బట్ ఇప్పటివరకు ఏది అటెండ్ అవ్వలేదు. Thank you so much for being here tonight. చాలా సేపు వెయిట్ చేస్తున్నాం అందరూ. సారీ అబ్బా, మీ వాళ్ళు ఏం చేస్తాం అలా పరిస్థితి. But thank you so much for making it. నిన్న కూడా షో జరగలేకపోయింది, బట్ థ్యాంక్స్ టు ద రెయిన్ గాడ్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం వైజాగ్ లో ఒక పబ్లిక్ షో చేయాలని చెప్పి. థ్యాంక్ యూ టు 4th Group Events. Give it up for them for organizing this flea market for the first time here in Vizag. చాలా పెద్ద స్కేల్ లో. థ్యాంక్ యూ for having us here also. మీలో ఆల్రెడీ మా గురించి విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఎంతవరకు ఉన్నారా? That's great guys. Great, thank you. తెలియని వాళ్ళు ఎవరు? ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎక్కువ మంది ఎంతకంటే బాబు తెలిసిన గీతం కాలేజ్లో చాలాసార్లు పర్ఫామ్ చేస్తాం, అందుకని అడిగాను. గాయత్రిలో మీరు పిలవలేదు, గీతం వాళ్ళు చాలాసార్లు పిలిచారు. సో బట్ అక్కడ మేము చాలా సార్లు పాడేది. దిస్ ఇస్ from a couple of movies actually. It's a mashup that most of you know. Let's do this. నా హ్యాపీనెస్ చూసారు గైస్, నేను ఎంత హ్యాపీ ఉంటానో. నాకు సాంగ్స్ ఉంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు ఉంటాను. నాకు డాన్స్ రాకపోయినా సరే మంచిగా చిల్ అవుతూ ఉంటాను. అండ్ తెలుగు సాంగ్స్ అయితే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. దిస్ ఈస్ మై హ్యాపీ ప్లేస్. చాలా కోరికలు ఉంటాయి. ఈ కోరికల మీద ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో వెరీ సుపరిచితం ఫర్ 90s kids. Let's do this. గోవిందా గోవిందా బాగు చేయను గోవిందా పనికి రాని చెమటలకిచ్చి పరమ డ్రైవర్ గాళ్ళకి పడి పనికి రాని ఎందుకు పిలిచి కోటగణపతి తీరా వచ్చి గోవిందా గోవిందా
అబ్బాయి వచ్చి ఎలా పాడాలన్నా అదన్నా ఇదన్నా ఏంటో నువ్వు పాడతావు అంటే నాకు చాలా భయం అన్నా అన్నాడు. కాబట్టి ఈ అబ్బాయి భయం పోగొట్టాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే చక్కగా ఈ పాట కలిసి పాడదాం. బాగా పాడుతున్నాను, నాకంటే బాగా పాడుతుంది. గైస్ కాన్సర్ట్ నుంచి అయితే మేము వచ్చేస్తున్నాం, రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. 9:45 అయింది టైం ఇప్పుడు. యాక్చువల్లీ నాకు ఇంకా ఉండాలని ఉండింది, బట్ చలేస్తుంది బాగా మమ్మీ వాళ్ళకి కొంచెం, ఇంకా అందుకనే ఇంకా వచ్చేసాము అనమాట. నేనైతే లిటరలీ చాలా చాలా ఎంజాయ్ చేశాను. మరి వీడియో ఎట్లా వస్తుందో ఏందో కూడా తెలియదు, అన్ని చిన్న చిన్న బిట్స్ అయితే పెడతాను అంతే. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ కాన్సర్ట్ లాగా. యాక్చువల్లీ ఇది ఫ్లీ మార్కెట్ కైండ్ కదా, బట్ ఒక ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఇట్లా మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేసేది నేను ఇది ఫస్ట్ టైం. నార్మల్గా మనం రెస్టారెంట్స్లో వాటిలో లైవ్ మ్యూజిక్ అవి నేను వెళ్ళాను కానీ, బట్ ఇలా గ్రౌండ్స్లో అట్లా పాడుకుంటూ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. నాకు ఇంకా ఇంకా ఉండాలని ఉంది. నార్మల్గానే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా అవి తెలుగు సాంగ్స్ అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. సో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఈరోజు ఫ్లీ మార్కెట్లో ఉంటే మాత్రం, ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం మీరు ఎట్లా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఐ హోప్ వైజాగ్లో వాటిలో అలాంటి మా థింగ్స్ పెట్టాలి అని కోరుకుంటున్నాను. రీసెంట్గా రామ్ మిరియాల కాన్సర్ట్ కూడా అయిందంట, కార్తిక్ కాన్సర్ట్ కూడా అయింది. సో నేను లేనప్పుడు చాలా చాలా అయ్యాయి. అండ్ రీసెంట్గా సింగర్ సునీత కాన్సర్ట్ కూడా అయింది. సో వీళ్ళందరి కాన్సర్ట్స్ కూడా అవుతున్నాయి. సో ఇంకా ఇలాంటివి రావాలి అని చాలా 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 కోరుకున్నాను. అండ్ నేను ఇంకా ఇలాంటి వాటికి వెళ్ళాలి లైక్ నాకు అవ్వాలి, నేను వెళ్ళాలి అని ఇంకా ఇంకా కోరుకుంటున్నాను. నేనైతే థరోలీ చాలా చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే మస్తు అనిపించింది. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చూసి మంచి ఎంటర్టైన్మెంట్ అయి ఉంటారు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసేసి. అంటే ఇంకా నేను చాలా లైక్ షాపింగ్ అదంతా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మేబీ డ్యూ టు రెయిన్ వల్ల ఏమైనా క్లోజ్ అయిపోయినాయో ఏంటో మరి, కానీ లేదా అసలు ఇంతేనో లైక్ ఏమి షాపింగ్ కైండ్ ఆఫ్ అలాంటివి ఏమీ లేదు. ఎక్కువ ఆప్షన్స్ జస్ట్ 2 or 3 స్టాల్స్ ఉన్నాయి అంతే. ఎక్కువ ఫుడ్ ఉంది. అండ్ నేను ఎక్కువ ఫుడ్ ఏం తినలేదు. ఫస్ట్ ఒక చాట్ తిన్నాను, తర్వాత మధ్యలో డాడీ గారా ఇంకా చికెన్ తిన్నారు. అదిరిపోయిందంట డాడీ చెప్పారు. డాడీకి చాలా 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 నచ్చింది. అండ్ ఆ స్టాల్లో ఫుడ్ అదంతా కూడా చాలా బాగుందంట. సో యా దట్స్ ఇట్. ఈ వ్లాగ్ అయితే ఇలా ఉంది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే థరోలీ చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది, బట్ మై మామ్ ఇంటికి వెళ్దాం అనింది గైస్. అస్సలు ఉండనియలే. మమ్మీ ఎందుకన్నా మమ్మీ అట్లా? చూడండి గైస్, చలేస్తుంది అంటుంది మా మమ్మీ. ఏం చెప్పాలి చెప్పండి. నేను మా డాడీ అయితే మస్తు ఎంజాయ్ చేసాము. మా డాడీ ఇంకా లోపల ఎంజాయ్ చేస్తారు, నేను చిన్నపిల్లని కదా, సో బయటికి ఎంజాయ్ చేసిన అనమాట. సో యా దట్స్ ఇట్. కాన్సర్ట్ ఎంజాయ్ చేసావా? ఏంది ఫేస్ కనిపిస్తలేదు మమ్మీ. కాన్సర్ట్ ఎంజాయ్ చేసావా? మరి ఎందుకు వచ్చామన్నావు? చలిగా ఉంది. చూడండి గైస్, చలి అంటుంది. నేను అందుకనే, నాకు తెలుసు, అందుకనే నేను ఇలాంటిది వేసుకొని వచ్చాను. మా మమ్మీ ఏమో చుడిదార్ వేసుకొని వచ్చింది. బట్ యా, అండ్ మోర్ ఓవర్ మా మమ్మీకి సాంగ్స్ అంత ఇష్టం ఉండవు. అది మెయిన్ రీజన్ కదా. మమ్మీ నీకు సాంగ్స్ అంత ఇష్టం ఉండవు కదా? ఓల్డ్ సాంగ్స్ ఏదైనా సాంగ్సే కదా గైస్. నేనైతే అసలు అయ్యో ఎంత ఎంజాయ్ చేశాను. ఇంకా నా పక్కన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే మాత్రం రచ్చ అయిపోతుండే. మా మమ్మీని అప్పటికి చాలాసార్లు లాగాను అనమాట. ఆమె అని సైలెంట్గా డాన్స్ వేస్తుంది, కానీ నాకు డాన్స్ రాదు గైస్. నాకు అస్సలు డాన్స్ రాదు. బట్ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో లోపల నుంచి తన్నుకొని వచ్చేస్తుంది కదా, అది పిచ్చి మూమెంట్స్ అవన్నీ. సో అలా ఎంజాయ్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా వైజాగ్లో ఇలాంటి కాన్సర్ట్స్ అండ్ ఇలాంటి కార్నివల్స్ చాలా అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి గైస్. ఇంకా మన వైజాగ్ ఇలాంటివి చాలా చాలా రావాలి. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. So see you in the next vlog guys. Bye bye.